హైదరాబాద్లో పెట్రోల్ డీజిల్ కొరత లేదన్నారు తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమరేందర్ రెడ్డి. హెచ్పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ కంపెనీల దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్పారు. ప్రజలు భయపడి అవసరానికి మించి కొనొద్దని అమరేందర్ రెడ్డి సూచించారు. పండగ సమయంలో 3 రోజులు డిపోలు బంద్ కావడంతో ఈ కొరత ఏర్పడిందన్నారు. కృత్రిమ కొరతతో 1 కోటి లీటర్స్ కు పైగా డిమాండ్ పెరిగిందని చెప్పారు. ఆయిల్ కంపెనీలు బంకులకు కండిషన్తో డీజిల్, పెట్రోల్ సప్లై చేయడం వల్ల నో స్టాక్ బోర్డ్స్ కనిపిస్తున్నాయని అన్నారు. మనకు బఫర్ జోన్ ఏదైతే స్టాక్ ఉందని మేము నిన్న కూడా చెప్పాను 60 డేస్, అది ఇప్పుడు ఒక 25 డేస్కి వచ్చేసింది. ఆయిల్ కంపెనీలు మాకు సప్లై సరిగా చేయట్లేదు, ఎందుకంటే అడ్వాన్స్ పేమెంట్ అన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ కూడా వచ్చిన తర్వాత ఇప్పుడు కొన్ని ఏం చేస్తున్నారంటే మీరు ఈరోజు ఆయిల్ ఇంత తీసుకుంటేనే మీకు లోడ్ ఇస్తాము, ఇట్లా రకరకాలుగా ఇంటర్నల్గా రైటింగ్లో ఏమీ లేదు. అయితే ఏమైందంటే మొన్న 3-4 రోజులు హాలిడేస్ వచ్చేసరికి ఈ ఆయిల్ డిపోలు మాకు ఐఓసీ, బీపీసీవి 2 రోజులు బంద్ పెట్టిరు. అంటే 2 రోజులు సప్లై బంద్ అయిందంటే సుమారుగా మనకు రోజు ఒక 45 లక్షల లీటర్ల డీజిల్, ఒక 35 లక్షల లీటర్ల పెట్రోల్ మనకు అవసరం ఉంది సిటీకి, మా ఇక్కడ ఉన్న 3 డిపోల నుంచి. అంటే 3 రోజులు పోయేసరికి ఎంత షార్ట్ ఫాల్ అవుతుంది అంటే 3 రోజులకు 2.5-3 టైమ్స్ డిమాండ్ పెరిగిపోయింది మనకు. సో ఆ డిమాండ్ పెరిగిపోయడం వల్ల ఈ వాట్సాప్ గ్రూప్లలో కొందరు ఫాల్స్ చేస్తూ ఉన్నారు. దానివల్ల కూడా ప్యానిక్ అయిపోతున్నారు జనము, కృత్రిమ కొరత క్రియేట్ అవుతుంది.